నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ। ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 2028 ఎన్నికల్లో ఒక పెయిడ్ సర్వే సివిక్ పోల్ ఎనాలిసిస్ కమిటీ సిపాక్ సర్వే అనేది ఈ మధ్యకాలంలో జూన్ 10వ తారీఖు రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి 22 స్థానాలు వస్తుందని చెప్పడం వెనకాల ముమ్మాటికి ఇది బీఆర్ఎస్ నాయకుల ప్రమేయంతోనే ఇలాంటి బోగస్ సర్వేలు పెయిడ్ సర్వేల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనేది పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నారు। మరి నిజంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు చెప్పిన కేకే సర్వే ఏమైంది, సిపాక్ సర్వేలు ఏమైంది? మీరు ఊహించని విధంగా సర్వేలకు అందని విధంగా 50,000 పైచిలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ। కాబట్టి ఈ సర్వేల ద్వారా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరు। మరి నిజంగా సర్వేలే నిజమైనప్పుడు ఇవాళ కేటీఆర్ ఎందుకు బస్సు యాత్ర చేస్తామంటున్నారు? మరి ఎందుకు కేసీఆర్ బస్సు యాత్ర చేస్తామంటున్నారు, కేటీఆర్ పాదయాత్రలు చేస్తామంటున్నారు? మరి ఎందుకు మీకు నిజంగా అంత భయాందోళన ఉంటే ఎందుకు మీరు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు? సర్వేలే నిజమైతే ఇవాళ 6 గ్యారంటీల పథకాలతోని ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి చరిస్మలో మరొకసారి రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది। దీన్ని ఈ యొక్క పేడు సర్వేలు కావచ్చు, లేకపోతే ఈ పిచ్చి సర్వేల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఇలాంటి ఏ శక్తి కూడా ఆపలేదు। ముమ్మాటికి ప్రజల దీవెనలతోని తెలంగాణ సకల జనుల ఆశీర్వాదంతో ఇవాళ మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది। మీకు నిజంగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్లు కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది, మీరు రాజకీయ సన్యాసానికి సిద్ధమా అనేది విధంగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం। ఇలాంటి పిచ్చి సర్వేల ద్వారా తెలంగాణ ప్రజల్ని మీరు మార్చలేరనే విషయాన్ని కేటీఆర్కి హెచ్చరిస్తూ ఉన్నాను। మీరు 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసి, దగా చేసి, దోపిడీ చేసి ఆ పైసలతోని అధికారంలోకి వస్తామని పిచ్చి ఆలోచన చేస్తే తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు। మరొక 2028లో కూడా ప్రజలు గొప్ప తీర్పునిచ్చి బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్కు చెంప చెల్లిమనేలా తెలంగాణ ప్రజలు మరొకసారి తీర్పు ఇస్తారు। రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం తీసుకొస్తా ఉన్నారు। రెండోసారి కూడా ప్రజల దీవెనలతోని రెండోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు। దీన్ని దయచేసి ఈ సిపాక్ సర్వేలు, కేకే సర్వేలు, బోకే సర్వేలు, పిచ్చి సర్వేలు తెలంగాణ ప్రజల తీర్పుని ఆపలేరు అనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని కూడా హితవు పలుకుతున్నాను।